నమస్తే, నేను నవీన్. ఇవాళ నేషన్ విత్ నవీన్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని కోల్పోయినటువంటి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో ఒంటరిగా మిగిలిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. ఇదే అంశం ఇప్పుడు చర్చ కూడా జరుగుతుంది. పార్లమెంట్లో కొన్ని బిల్లుల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ఇప్పుడు జాతీయ స్థాయిలో స్పష్టమైనటువంటి మిత్రపక్షం లేకుండా మిగిలిపోయిందని కూడా చర్చ జరుగుతుంది. గతంలో అవసరాన్ని బట్టి ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం, అధికారికంగా ఎన్డీఏలో చేరలేదు. అదే సమయంలో ఇండియా కూటమిలో కూడా ఈ పార్టీ భాగం కూడా కాలేదు. దీంతో జాతీయ రాజకీయాల్లో ఈ పార్టీ స్పష్టమైన రాజకీయ స్థానం లేదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో రెండు ప్రధాన కూటమిలు ఉన్నాయి. ఒకటి ఎన్డీఏ, మరొకటి ఇండియా కూటమి. ఈ రెండు కూటముల్లో వైఎస్ఆర్సీపీ లేకపోవడంతో రాజకీయాల్లో ఈ పార్టీ ఒంటరిగా మారిందనేది కూడా రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులు మారిన తర్వాత జాతీయ స్థాయిలో కూడా ఈ పార్టీ ప్రభావం కూడా తగ్గిందని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. ముఖ్యంగా పార్లమెంట్లో సంఖ్యాబలం తగ్గడం ఇదొక కారణంగా కూడా కొంతమంది చెప్తున్నారు. అంటే ఎన్డీఏలో లేకపోవడం, మరోవైపు ఇండియా కూటమి కూడా లేకపోవడం, జాతీయ మిత్రపక్షం కూడా లేనట్టు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే పార్లమెంట్లో సంఖ్యాబలం తగ్గింది, రాష్ట్రంలో అధికారాన్ని ఒకవైపు కోల్పోవడం, ఈ పరిస్థితుల్లో జాతీయ రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ భవిష్యత్ వ్యూహం ఎలా ఉంటుందనేది కూడా ఇప్పుడు కొంత ఆసక్తిగా మారినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. భవిష్యత్తులో ఏదన్నా జాతీయ కూటమికి మద్దతు ఇస్తుందా, లేదా ఒంటరిగానే కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయన్నది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇటీవల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించినటువంటి బిల్లు సంబంధించినటువంటి అంశం చర్చకు వచ్చినటువంటి సమయంలో ఇతర పార్టీలన్నీ కూడా, స్వయంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఈ బిల్లును కూడా మద్దతు తెలుపుతున్నట్టు కూడా వారు ప్రకటన కూడా చేయడం జరిగింది. కానీ వైఎస్ఆర్సీపీ ఒంటరిగా మిగిలిపోయి లోపల నుంచి బైకట్ చేసుకొని వాకౌట్ చేసినటువంటి ఆ పరిస్థితి కూడా నెలకొన్నాయి. కేవలం వైఎస్ఆర్సీపీకి ఏ పార్టీ మద్దతు కూడా ఇవ్వలేదు. మిగతా పార్టీలని కూడా టీడీపీకే మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొన్నాయి. ఎందుకంటే ఆ అమరావతి చట్టబద్ధత బిల్లు సంబంధించినటువంటి అంశాలపై చర్చ జరిగినటువంటి సమయంలో ఇవన్నీ చూస్తే విశ్లేషకులు స్పష్టంగా కూడా చెప్తున్నారు, వైఎస్ఆర్సీపీ ఒంటరిగా మిగిలిపోయేటువంటి పరిస్థితి నెలకొన్నాయి. ఎందుకంటే ఒకవైపు జాతీయ రాజకీయాల్లో కూడా చూస్తున్నటువంటి పరిణామాల్లో ఎక్కడ వైఎస్ఆర్సీపీ లేకపోవడంతో కొంత పార్టీకి ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా కొంతమంది విశ్లేషకులు చెప్పడం జరుగుతుంది.